హలో ఆల్, నేను మీ సినిమా మనిషిని. ఈరోజు మనం 7/G సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ 7/G చూశాను భయ్య. ఈ సినిమా చూశాక ఎందుకు చూశాననే ఫీలింగ్ వచ్చింది. ఇది హర్రర్ సినిమా అంటారు కానీ మొత్తం కామెడీ సినిమా. కానీ ఎవ్వరు కామెడీ చేయరు. వాళ్ళు భయపడుతుంటేనే కామెడీ ఉంటుంది. దయ్యం ఇంకొక పెద్ద జోకు. 7/G అని ఎందుకు పెట్టారంటే అట్లీస్ట్ పేరు చూసినా ఎవరైనా సినిమా చూస్తారేమో అనుకున్నారు కానీ బట్ కష్టం బ్రో. షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ గ్రాఫిక్స్ ఏంటో, ఆ డబ్బింగ్ ఏంటో, స్క్రాప్ సినిమాలంతా ఆహారంలో ఎందుకుంటాయి ఇప్పటికి అర్థం కాదు. హర్రర్ అంటే కొంచెం భయం తెప్పాలి. ఈ సినిమా ఏంట్రా ఇంత క్రింజ్ ఉంది అనుకుంటాం. మన 7/G బృందావన కాలంలో హీరోయిన్ అక్కడ చనిపోయి ఇక్కడ దయ్యం అవుద్ది. ఆమె అందరికీ ఒకటేసారి చంపకుండా ఒక్కొక్కరిని వాళ్ళ లైఫ్లో జరిగేంత చెత్తను చూసి చంపుతుంది. ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఉండదు, ఒక టర్నింగ్ ఉండదు. ఆ ట్విస్ట్ ఉంటుంది బట్ అది మనకు ట్విస్ట్ లాగా అనిపించదు అనమాట. మొత్తం చూసి అంత ఓపిక ఎవరికి ఉండదు. అయినా పర్లేదు మేము చూస్తాం, నాకు ఓపిక ఉంది అనుకుంటే మాత్రం ఆహాలో మీకోసం స్ట్రీమ్ అవుతుంది. ఓన్లీ ఓపిక్గా క్రింజ్ సినిమాలు చూడగలిగే అనుకుంటే ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. ఈ సినిమా తమిళ్లో కూడా రిలీజ్ అయింది కానీ అక్కడ కూడా సేమ్ రిజల్ట్ భయ్య. పెద్దగా ఏముండదు. అయినా కూడా మనకు తెలుగు వాళ్ళకి హీరోయిన్ తెలిసిందని చెప్పి తెలుగులో కూడా దింపారు. చాలా కష్టం భయ్య సినిమా. ఈ సినిమాకి రేటింగ్స్ ఇచ్చి టైం వేస్ట్ చేయను. ఎగ్జాక్ట్గా చెప్తున్నా, స్కిప్ అయితే కొట్టేయండి. ఇంకా బెటర్ సినిమాలు చాలా ఉన్నాయి, అవి చూసేయండి. అది మరి రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.